తర్వాత రాజు గారు, రాజు తెలంగాణ యూనివర్సిటీ నుండి, నిజామాబాద్ నుండి. అందరికీ నమస్కారం. నా పేరు రాజు, ఎంఏ తెలుగు ఫస్ట్ ఇయర్, తెలంగాణ యూనివర్సిటీ. నా కవితా శీర్షిక సింధూరానికి వీరవందనం. సింధూర రేఖ రక్తసాక్షిగా వెలిగింది, ధీరుల నడకకు భూదేవి పులకరించింది. సరిహద్దు గాలి పటాకుల్లా మోగింది, అమ్మ కడుపు కన్నీటి తడిగా మారిన ఆ వీరుని నడక ఒక్క అడుగు తగ్గలేదు. తండ్రి ఆశల పూదోట ముసురుపడిన తల్లి తొలిముద్దు త్యాగమై నిల్చే జయిందని. నల్ల చీకటిలో దీపాలై వెలిగిన వీరులు, వారి నీడలో ఓ వెలుగు చూసింది దేశం. జీవితాన్ని పనంగా పెట్టి నిలిచే ధైర్యం, ఆ ధైర్యంతో జాతీయ గీతమై పులికించింది దేశం. ఒక జెండా కోసమే శ్వాసను ధర్మంగా చేశారు. వారిని చూసి గగనమే గర్వంతో వంగింది. కన్నీటి వెనుక జ్వాలగా వెలిగిన ఓ శక్తి పరాక్రమమై మన దేశానికి కవచంలా నిలిచింది. చలికి చెమట, మృతికి ఎదురుగా చిరునవ్వు, అన్ని వదిలి దేశ జెండను పట్టిన త్యాగధనులు మన సైనికులు. పోరాడినది ఓ సరిహద్దు కోసం కాదు, దేశ భవిష్యత్తు కోసం. సింధూరమై మెరిసిన భూమిపై ఒక్క క్షణం ధైర్యానికే సాక్ష్యం. వీరుల రక్తంతో రాసిన చరిత్రల ప్రతి గుండెల్లో సహజమై ఉండే ఆపరేషన్ సింధూరానికి వీరవందనం. థ్యాంక్ యూ. రాజు, నేను అనుకుంటున్నా యువకవి సమ్మేళనమాయే, మళ్ళీ కొత్తగా ఇప్పుడు జరిగిన విశేషమాయే, మరి ఎవరన్నొకరు రాస్తారేమో అనుకుంటున్నా. నువ్వు వచ్చినావు, నీకు అభినందనలు. అయితే ముఖ్యంగా ఈ కవితలో పూర్వం ఉన్నటువంటి పదాలు వీరి యొక్క అనుమతితో మాట్లాడుతున్నా, ఇంకా చాలా ఉంటాయి వారు రాసుకుంటేందుకు. అసలు ఎంత సరిహద్దు గాలి పటాకిలా మోగింది. నాకు వింటుంటే ఇంత పిల్లలు ఇంత మంచిగా రాస్తారా నాకు అర్థం కావట్లేదు. నల్ల చీకటిలో దీపాలై వెలిగిన వీరులు, ఎవరో ఇది పెద్దవాళ్ళు రాసి ఉంటే ఇప్పుడు వాళ్ళను గొప్పగా మనం హత్తుకునే వాళ్ళం. మృతికి ఎదురుగా చిరునవ్వు, మృత్యువుకి ఎదురుగా చిరునవ్వు, ఇట్లాంటి పదాలు దాని నిండా ఉన్నవి. అసలు ఈ కవిత అంత బ్రహ్మాండమైంది. నీకు అభినందనలు. నేను తొందరలో ఈ ఒకటి దేశభక్తి కవిత్వము పాటల పోటీలు పెట్టాలనుకుంటున్నా. నీ పేరు తప్పకుండా తీసుకుంటా. మీ అందరికీ కూడా అభినందనలు, చక్కటి కవిత రాసినందుకు. రాజు, అట్లాగే ఇక శ్రీ మధు గారు.